పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త తెలియపరుస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమైనా చెప్పాలి అనుకుంటే దేని గురించి ఎక్కువ మాట్లాడతాడు అంటే దేవుని రాజ్యం గురించే మాట్లాడతాడు, సువార్త గురించే మాట్లాడతాడు. దేవుని రాజ్య సువార్త గురించి తెలుపుచు ప్రకటించుచు ఉన్న సందర్భంలో యేసు ప్రభువారితో కలిసి తన శిష్యులు కూడా తన పరిచర్యలో ముందుకు కొనసాగారు. ఎన్ని సంవత్సరాలు అని అంటే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారితో కలిసి తన శిష్యులు కూడా ప్రతి గ్రామంలో, పట్టణాల్లో సంచారం చేస్తూ దేవుని సువార్తను ప్రకటించారు. ప్రకటిస్తున్నప్పుడు కొన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. ఏంటి ఆ కార్యాలు అంటే, సూచక క్రియలు జరిగినాయి, అద్భుత కార్యాలు జరిగినాయి, స్వస్థత కార్యాలు జరిగినాయి. అందులో భాగంగా అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు కూడా ఏమైపోయారు? సంపూర్ణమైనటువంటి విడుదల పొందుకున్నారు. వ్యాధులతో ఉన్నవారు కొందరు స్త్రీలు కూడా వారు కూడా స్వస్థత పొందుకున్నారు. అయితే స్వస్థత పొందుకున్న వారిలో, ఈ స్త్రీలలో ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరు ఆమె అంటే 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియా. బైబిల్లో యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు యేసు తల్లి అయిన మరియయు, వేరొక మరియయు, మగ్దలేని మరియయు ఉన్నారని రాయబడి ఉంటుంది. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మొట్టమొదటిగా కనపడింది ఎవరికి? మగ్దలేనే మరియకే. కాబట్టి ప్రభు యొక్క పరిచర్యలో స్త్రీలు కనపడుతున్నారు. ఆ స్త్రీలలో ప్రత్యేకంగా మగ్దలేని మరియ పేరు కనపడుతుంది. ఆ మీదట హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు కూజా ఆయన భార్య అయినటువంటి యోహన్నాయు అనేటువంటి ఆమె కనబడుతుంది. ఆ మీదట సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరని రాయబడింది. అంటే యేసు ప్రభు వారితో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన స్త్రీలు ఉన్నారు. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ కనపడుతుంది. అలాగే హేరోది యొక్క గృహ నిర్వాహకుడు కూజా యొక్క భార్య అయిన యోహన్నాయు కనపడుతుంది, సుసన్న కనపడుతుంది. ఇంకా చాలామంది అనేకులు యేసు ప్రభు వారితో కొనసాగుతున్నారు. అంటే వీళ్ళంతా ఎట్లున్నారంటే జీసస్ ఫాలోవర్స్గా ఉన్నారు. అంటే యేసుకు అనుచరులుగా ఉన్నారు. మన జీవితాల్లో యేసుకు అనుచరులుగా మనం ఎప్పుడు తయారవుతామంటే పరిచర్య చేస్తున్నప్పుడే. పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు వీళ్ళు ఎవరయ్యా అంటే యేసు శిష్యులు అన్నారు కదా. కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు శిష్యులను చూసి ఏమన్నా తెలుసా? మొట్టమొదటిగా వారికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు అది? వీరు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా. క్రైస్తవులు అనబడి చెప్పబడ్డారు. చుట్టుపక్కల చూసేవారు అందరూ అనుకుంటున్నారు, ఎవరయ్యా వీళ్ళు? ఎవరయ్యా అంటే క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తును వెంబడించేవారు, జీసస్ ఫాలోవర్స్ అన్నట్టు, యేసు అనుచరులు. కాబట్టి యేసు అనుచరులుగా శిష్యులే కాదు, వారితో పాటు స్త్రీలు కూడా ఉన్నారనే సంగతి మనం ఇక్కడ బాగా గుర్తించాలి. ఆ స్త్రీలు తనతో ఉన్నటువంటి యేసు ప్రభు వారితో ఉన్న శిష్యులకును, యేసు ప్రభు వారికిని, వారితో పాటు ఉన్నటువంటి ఈ స్త్రీలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమకు కలిగిన ఆస్తితో వారికి ఏం చేశారంట? ఉపచారం చేశారంట. వారికి కలిగిన, అంటే ఇలా ఆస్తిపరులు అంతో ఇంతో కొంచెం డబ్బు కలిగిన వారు, వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో నుంచి కదా, లేనిది కూడా కాదు ప్రియులారా, వాళ్ళు కలిగి ఉన్న వాటితో, వాళ్ళు కలిగి ఉన్న ఆస్తితో, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ద్రవ్యముతో, లేక వారు కలిగి ఉన్నటువంటి ధనధాన్యాలతో ఏం చేశారంట? యేసు ప్రభు వారికిని తన శిష్యులకును ఉపచారము చేశారు. లోకంలో ఏదైనా మేలు చేస్తే ఉపకారం అంటారు, ఏదైనా చేయకూడదని చేస్తే అపచారం అంటారు. ఉపచారం అంటే ఏంటంటే సహాయం చేయటం, లేకపోతే విరాళాలు ఇవ్వటం, లేకపోతే ఎదుటి వ్యక్తులకు మనము తోచినటువంటిది ఇవ్వడం అనే దాన్ని ఏమంటారంటే
ఉపచారము అని అంటారు. ఈ ఉపచారం అనేది నిజంగా ప్రతి క్రైస్తవుడు చేయవలసినది. యేసు సువార్త విని యేసుక్రీస్తు కొరకై జీవితాన్ని సమర్పించుకొని తమ బ్రతుకులో నా మట్టుకైతే బ్రతుకున క్రీస్తే, నేను ప్రభు కోసం బ్రతుకుతానని తీర్మానం చేసుకున్న ప్రతి జీవితంలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఉపచారం చేసే స్వభావం ఉండాలి. యేసు ప్రభు వారితో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఉపచారం చేశారు. కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారి దగ్గర ఆస్తి ఏం లేదు, అంతస్తులు ఏమి లేవు, వెండి బంగారాలు కూడా లేవు. యేసు ప్రభు తన శిష్యులకు కూడా చెబుతూ, మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు మీరేం తీసుకుపోవద్దు, వెండిని తీసుకుపోవద్దు, బంగారం తీసుకుపోవద్దు, డబ్బుని తీసుకుపోవద్దు, 2 అంగీలు తీసుకుపోవద్దు, ఒక సంచిని తీసుకుపోవద్దు. ఏ ఇంటిలో అయితే మీరు ప్రవేశిస్తారో ఆ ఇంటిలో మీరు భోజనం చేయండి. అంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఎందుకంటే వారు నువ్వు చెప్పే మాటలు నా మాటలుగా మీరు తీసుకుపోయి చెబుతున్నారు కనుక, వారు ఆ మాటలు విన్న తర్వాత మీకు వాళ్ళు ఏం చేయాలి? ఉపచారము చేయాలి. ఉపచారం చేయాలి. ఉపచారం చేస్తారు కాబట్టి అక్కడ మీరు ఏదేదో తీసుకొని పోయి అక్కడే వాళ్ళ ఇంట్లో కూర్చొని వండుకొని తినడం అవసరమే లేదు. వాళ్ళు ఏదైతే మీకు పెడతారో దాన్ని తినండి అని యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడాడు. ఇదే లూకాసు సువార్త 5:11 వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు సమస్తమును విడిచిపెట్టారు. వాళ్లకు ఆస్తులు లేవు, యేసు ప్రభు వారికి కూడా ఆస్తి లేదు. ఒక సందర్భంలో అక్కడ అన్నాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను ప్రభు అంటే, అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమే లేదన్నాడు. అంటే ఎంత సాధారణంగా ప్రభు ఈ లోకంలో జీవించాడో మనం అర్థం చేసుకోవాలి. అలాగని చెప్పేసి మనకు ఇల్లు అవసరం లేదు, వాకిలు అవసరం లేదు చెప్పట్లే నేను. ఇవి అవసరమే, కానీ యేసు ప్రభు వారి దగ్గర ఏమీ లేవు అనడానికి మనం ఈ మాటను అర్థం చేసుకోవాలి. ఆస్తి సమకూర్చుకొని సువార్తకు వెళ్ళలేదు ఆయన. ఆయన దగ్గర ఒట్టి చేతులతోనే సువార్తకు బయలుదేరాడు. అంతో ఇంతో వలలు కలిగి వ్యాపారం చేయగలుగుతున్న శిష్యులను కూడా అన్నాడు, చేపలు పట్టేది విడిచిపెట్టండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నప్పుడు వాళ్ళు కూడా క్వశ్చన్ అవుట్ చేయకుండా ఏం చేశారు తెలుసా? వెంటనే వారి వలలను విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించారు. అందుకోసమే ప్రియులారా, యేసు ప్రభు వారు ఆయన పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ఒక సందర్భంలో పేతురు అడుగుతాడు, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నామే, మాకేమైనా ప్రయోజనం ఉందని అడిగాడు. ప్రభు ఏం చెప్పాడంటే, మీకు భూమి మీద అక్క చెల్లెలను నేను ఇస్తాను, ఇంకా అంతేకాకుండా మీకు నిత్య జీవాన్ని కూడా ఇస్తాను. తర్వాత 12 మంది గోత్రాలు ఉన్నాయి కదా, ఇశ్రాయేల్ గోత్రాలు, వారికి మీరు ఏం చేస్తారు? తీర్పు కూడా తీరుస్తాడని చెప్పాడు. ఎందుకోసమంటే యేసు ప్రభు వారు చెప్పే ప్రతి మాట అది సత్యం అనే సంగతిని వారు గుర్తెరిగారు. మన జీవితంలో కూడా దేవుని మాటలు ఎప్పుడు కూడా సత్యము అనే సంగతిని మనం గుర్తించాలి. అందుకని మన జీవితాల్లో గమనించాలి, యేసు ప్రభు వారు ఆస్తిని సమకూర్చుకోలేదు, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఆస్తిని సమకూర్చుకోనే లేదు. అందుకోసమే దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిన చోటల్లో కూడా సందాలు కూడా పట్టలేదు. ఆ తర్వాత వాళ్ళ పోషణ కొరకై అద్భుతాలు ఏం చేయలేదు. బయట మనం చూస్తే వాళ్ళు పోషణ పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు? తాడు మీద నడుస్తూ ఉంటారు, ఒక రింగులో లావుటోళ్ళు 2 దూరుతారు కదా, సర్కస్ అంటారు కదా. ఇవన్నీ దేనికోసము? పోషణ కొరకే. యేసు ప్రభు శిష్యులు కానీ యేసు ప్రభు వారు కానీ పోషణ కొరకై ఎక్కడ అద్భుతాలు ఏం చేయలేదు. ఇగో ఈ గుడ్డివాడిని బాగు చేస్తాను, నాకు ఇంత డబ్బులు ఇస్తారా అని ఆయన అనలేదు. లేకపోతే ఈ కుష్ఠరోగిని బాగు చేస్తాను, నువ్వేమన్నా నాకు ఇస్తావు, ఆస్తి రాసిస్తావా అని ప్రభు ఎక్కడ అనలేదు. ఉచితంగానే ఆయన ఏం చేశాడు? అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే ఆయన ద్వారా ఎవరైతే మేలు పొందుకున్నారో, ఆయన ద్వారా ఎవరైతే స్వస్థత పొందుకున్నారో, ఆయన ద్వారా ఎవరైతే దయాల చేత విడిపించబడ్డారో, వీళ్ళు ఆలోచన చేసిన విధానం ఏంటంటే, ప్రభువు ఉన్నంతకాలం ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంబడిద్దాము, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి చేత ఆయనకు ఉపచారం చేద్దాం. ఆయన మనకు ఉపకారం చేశాడు కాబట్టి మనం ఏం చేద్దాం? ఉపచారము చేయాలి అనే ఉద్దేశాన్ని నిర్ణయించుకొని దేవుని సేవకులుగా పిలువబడేటువంటి ఆనాటి శిష్యులకేమో యేసు ప్రభు వారికి వారు ఉపచారము చేస్తూ వచ్చారు. యేసు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే చూడండి,
లూకాసు వార్త 10వ అధ్యాయం 4-7 వచనాలు. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనా తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగునుగా కానీ మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చిన పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినది తినుడి. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చిన్నదని వారితో చెప్పండి అన్నాడు. ఆ తర్వాత మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి, మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేచున్నాము, ఆయనను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకుని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓరవ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నా. అంటే ప్రభు వాళ్ళకి ఇచ్చిన సలహా అది. మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, వాళ్ళు పెట్టింది తినండి, ఒకవేళ వానికి సమాధానం చెప్పండి, వాళ్ళు సమాధానంగా ఉన్నట్లయితే సమాధానం వస్తుంది. అందుకనే కొన్నిసార్లు వందనాలు చెప్పేటప్పుడు కూడా సమాధాన మనసుతో వందనాలు చెప్తే దానికి తిరిగి సమాధానం నీకు వస్తుంది. అసమాధానంతో నువ్వు వందనాలు చెప్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. సేమ్ అలాగనే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి సమాధానం కలుగునుగా కన్నప్పుడు దాన్ని ఆహ్వానించి దాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా కుటుంబానికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. దైవజనుడు వచ్చి, దేవా నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సహాయం చేసి మేలు చేయి ప్రభువా అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న తండ్రి అని ఆమెన్ అన్నప్పుడు నీ మనసు ఏకీభవించి ఎప్పుడైతే నువ్వు ఆమెన్ అంటావో తప్పకుండా ఆ సమాధానము దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులను పోషించే బాధ్యత ఎవరిదో తెలుసా? సంఘముదే. పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6-14 వచనం చదువుకుందాం. మరియు పని చేయకుండుటకు నేను బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కువాడు పంటలో పాలు పొందుదనని ఆశతో త్రొక్కించవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? పౌలు భక్తుడు అంటున్నాడు, ఇక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా. అంటే దైవజనుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఆత్మ సంబంధమైన విషయాలు విత్తుతాడు, విత్తనం వేస్తాడు. హృదయం అనే ఈ భూమిలో విత్తనం వేస్తాడు. ఆ విత్తనం వేసిన వాడు ఏమంటున్నాడు తర్వాత? మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటే గొప్ప కార్యమా? ఏమైనా శరీర సంబంధమైన ఫలము గొప్పదా, ఆత్మఫలం గొప్పదా అని అంటే ఆత్మఫలమే గొప్పది. ఈ ఆత్మఫలం అనేది మన లోపలికి రావడానికి దైవజనుని ద్వారా విత్తనం వేయబడింది కదా. ఈ భౌతిక ఆత్మ సంబంధమైన విత్తనం వేయించినటువంటి దైవజనుడు భౌతిక పరమైన విషయాలు మీ దగ్గర తీసుకుంటే దానివలన ఏమైనా నష్టమేమైనా ఉందా? అది గొప్పదా ఇది గొప్పదా అని పౌలు భక్తుడు మాట్లాడుతూ 12వ వచనంలో అంటాడు, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించడం లేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలగజేయకున్నటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠం వద్ద కనిపెట్టుకున్నవారు బలిపీఠంతో పాలివారు ఉన్నారని మీరు ఎరుగుదురు కదా. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. చూడండి, సువార్త చేసేటువంటి దైవజనుడు సువార్తే జీతం అంట. సువార్తే జీతం అంటే ఆ సువార్త ఏ ప్రజలకైతే చెబుతున్నాడో ఆ ప్రజలు ఆ సేవకుని కోసం ఏం చేయాలా? వారి యొక్క భూ సంబంధమైన శరీర సంబంధమైన ప్రతి అవసరాలను తీర్చాలి. బైబిల్లో మరొక చోట ఒక మాట ఉంది,
గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వలను. మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడు. కాబట్టి ఉపదేశం పొందేవారు ఉపదేశించేవానికి మంచి పదార్థంలో భాగమివ్వాలి. అంటే ప్రతి విశ్వాసి దేవుడు వారికి ఇచ్చిన దైవజనునికి ఏది తక్కువ చేయకూడదు. ఈ దైవజనుడు ఆత్మ సంబంధమైన విత్తనాలు వేస్తున్నాడు కాబట్టి శరీర సంబంధమైన విషయాలు తీర్చబడాలంటే, భౌతికపరమైన అవసరం తీర్చబడాలంటే విశ్వాసిగా నీ వంతుగా నువ్వేం చేయాలి? దైవజనునికి సహాయము ఇవ్వాలి అని దేవుని యొక్క పద్ధతి విధానం. అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు. దైవజనుడు జీతం ఏంటో తెలుసా? విశ్వాసి ద్వారా ఏదైతే పొందుకుంటాడో అదే జీతం. అందుకనే పాత నిబంధనలో కృతజ్ఞత అర్పణలు అర్పించేవారు. కృతజ్ఞత అర్పణలు ఎందుకోసమనంటే, కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత బలి ఇచ్చేవారు. ఎందుకోసమనంటే అది దైవజనుడి కోసమే. లేవీకాండంలో ఈ మాట రాయబడింది. చూడండి, లేవీకాండం 7వ అధ్యాయం 11వ వచనం. ఒకడు యెహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివినైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివినైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి పంటలను అర్పింపవలను. ఆ పిండి వంటలే గాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణగా అర్పింపవలను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పింపవలను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును అంట. అంటే దేవుని కోసం ప్రతిష్ఠిత చేసే ప్రతిదీ కూడా దేవుడేం తినడు, దేవుడేం తీసుకోడు. ఆ దేవుని పక్షాన నిలబడి నీ దగ్గర పరిచయం చేస్తున్న నీ సేవకుని అవుతుంది. కాబట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించండి, కృతజ్ఞత బలిని అర్పించండి అని పాత నిబంధనలో ప్రభు మోషే ద్వారా వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందుకనే ప్రియులారా, యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా వారికి ఉన్న ఆస్తితో దేవునికి ఏం చేశారు? ఉపచారము చేశారు. వారికి ఉన్న ఆస్తి చేత యేసు ప్రభు యొక్క శిష్యులకు కూడా వారు ఉపచారం చేశారు. కాబట్టి మన జీవితంలో మనం గ్రహించాలి, మనకున్న వాటితోనే మనం ఉపచారం చేసే వారికి ఉండాలి. సేవకునికి ఇవ్వాలని దొంగతనం చేసి తీసుకురావాల్సిన అవసరం లేదు. సేవకునికి ఇవ్వాలని వడ్డీ చేత సంపాదించిన అన్యాయపు సొమ్ము చేత సేవకుని తీసుకొచ్చి ఇవ్వడం ఏం అవసరం లేదు. నీ కష్టార్జితంలోనే, నీ శ్రమలోనే, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన వాటిలోనే నువ్వు దేవునికి కృతజ్ఞతగా తీసుకొచ్చే ప్రతి కానుక, ప్రతి వస్తువు అది దైవజనుని యొక్క జీవితంలో శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీర్చేదిగా ఉండాలని దేవుని వాక్యం ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు ఆ యొక్క ఇంటిలో ఉన్నాడు. ఎవరింట్లో? పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పోతిఫర్ యొక్క భార్య తన మీద నింద వేసినప్పుడు అతన్ని తీసుకుపోయి ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. ఈ జైల్లో వేసిన తర్వాత రాజు దగ్గర ఉన్న ఇంకా ఇద్దరు తప్పు చేశారు. ఒకడేమో పానదాయకుల అధిపతి, మరొకడేమో భక్ష్యకారుల అధిపతి. ఈ పానదాయకుల అధిపతిని, భక్ష్యకారుల అధిపతిని తీసుకుపోయి ఎక్కడ వేశారంటే యోసేపు ఉండేటువంటి ఆ గదిలోనే వేసేశారు. ఆ గదిలో వేసినప్పుడు యోసేపు వారికి ఉపచారం చేశాడు. ఆదికాండం 40వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాడు. ఉపచారం చేశాడు అంటే తన కష్టాన్ని వాళ్ళకు వినియోగించాడు. తనకున్నటువంటి సామర్థ్యాన్ని వాళ్ళ కొరకై వినియోగించాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, అంటే ఈ చిన్నది నయమాన్ ఇంట్లో ఉంది. ఈ నయమాన్ ఇంట్లో ఉండి ఆమె ఏం చేస్తూ ఉంది అని అంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాని భార్యకు పరిచారము చేయుచున్నది. చూడండి, యోసేపు ఇశ్రాయేలీయుడే కదా, యోసేపు హెబ్రీయుడే కదా. హెబ్రీయుడు అయినప్పటికీ ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క యజమానుల కింద ఏం చేస్తున్నాడు? ఆయన వారికి ఉపచారమే చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు చిన్నది కూడా తన యజమానుడైనటువంటి నయమాన్ ఇంటిలో తన భార్యకు
ఆ అమ్మాయి కూడా ఉపచారము చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం రాజుల గ్రంథంలో మనం చూస్తే ఆ దైవజనుడైనటువంటి ఏలియా దగ్గర ఎలీషా అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ ఎలీషాను దేవుని సేవ కొరకై ఏలియా పిలిచినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి తను దున్నుతున్నటువంటి అరక ఎద్దులను తీసుకుపోయి వాటి తెగ నరికి ఆ గ్రామంలో అందరికీ విందు చేయించి ఆ తర్వాత ఏలియాని వెంబడించాడు. ఏలియాని వెంబడించి ఏలియాకు పరిచారం చేసుకుంటూ వచ్చాడు. లేకపోతే ఏలియాకు ఉపచారం చేస్తూ వచ్చాడని మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాల్లో ఈ మాటను మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా సీమోన్ అత్త కూడా యేసు ప్రభు వారికిని తన శిష్యులకును ఏం చేసింది? ఆమె ఉపచారము చేసింది. ఉపచారం చేసి తీవ్రమైన జ్వరంతో ఆమె జీవితంలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్న ఈ మాటలన్నింటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లేని వాటి గురించి కాదు, లేని వాటి కోసం కాదు, కానీ నీకున్న దాంతోనే ఉపచారము సేవకులకు చేయడం అనేది నేర్చుకోవాలి. అది స్థానిక కాపురే కావచ్చు, లేదా మనకు తెలిసిన దైవజనుడే కావచ్చు, లేదా మన ఇంటికి వచ్చిన దైవజనుడే కావచ్చు. మన కాపురి కానంత మాత్రాన ఆయన దైవజనుడు కాదనుకోవడానికి లేదు. నీ ఇంటికి వచ్చే ప్రతి దైవజనుడిని అనగా ఆధ్యాత్మికంగా నీకు అర్థమవుతుంది ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఈ దైవజనుడు అని అర్థమవుతుంది నీకు. కాబట్టి ఆధ్యాత్మికమైన దైవజనుడు ఎవరైనా వచ్చినా సరే గాక మనం చేయవలసిన పని ఏంటంటే మనకున్న దాంట్లోనే వారికి ఉపచారం చేయడం మనము నేర్చుకోవాలి. బయట ఉన్న వారికి ఇంత ఉపచారం చేస్తున్నారే, మిమ్మల్ని మేపి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచే నాకు మీరు ఇంకెంత చేయాలి అని పౌలు భక్తుడు అంటున్నాడు. అంటే తన బాధ అంతా ఏంటంటే ఎక్కడెక్కడో వారి ద్వారా సహాయం పొందుకొని సేవలో కొనసాగుతున్నాడు. ఆయన ద్వారా మేలు పొందుకున్న వీళ్ళు మాత్రము ఆయనకి ఏమి సహాయము అందించలేకపోయారు. అందుకోసమే పౌలు భక్తుడు చాలా బాధపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి బాధలు రాకుండా ఉండాలంటే చాలాసార్లు మన జీవితంలో సేవకులు నిర్లక్ష్యం పెట్టి సేవకులకు మనం ఇవ్వకపోవడం ద్వారానే మనకున్న ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఈవెన్ నేనైనా సరే గాక మనకు దేవుడిచ్చిన దాంట్లో మన శక్తి కొలది మనకు ఎంతైతే ఇచ్చాడో దేవుడు దాంట్లో నుంచి మనము ఇవ్వగలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఏం చేశారు చెప్పండి? వారి కలిగి ఉన్న ఆస్తితో ప్రభువుకి తన శిష్యులకు ఉపచారము చేశారు. ఉపచారం చేస్తున్నావా మరి నువ్వు? నువ్వు ఉపచారం చేయాలి, మనం ఉపచారం చేయాలి. లేని వాటితో కాదు, మనకున్న వాటితో మనం ఉపచారము చేయాలి. అయితే ఉపచారం చేసేటప్పుడు ఎలా చేయాలని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలనంట. ఉపదేశం చేసేవాడేమో దేవుని మాటలు దేవుని ఉపదేశం అన్నట్టుగా ఉపదేశించాలి. ఉపచారం చేసేవారు దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యము కొలది ఉపచారము చేయాలి. లేనోడు ఉన్నట్టు చేయాల్సిన అవసరం లేదు, ఉన్నోడు లేనట్టు చేయాల్సిన అవసరం ఏమి లేదు. నీకు ఎంత సామర్థ్యం ఇచ్చాడో దేవుడు, నీకు ఇచ్చిన సామర్థ్యం కొలదే నువ్వేం చేయాలంటే ఉపచారము చేయాలన్నాడు. ఇలాగ ఉపచారం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే మన సామర్థ్యము కొలసి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకునికి చేసినప్పుడు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు మర్చిపోడంట. మర్చిపోకుండా ఏం చేస్తాడు? చేసిన దానికి ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. చేసిన దానికి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. ఒక గింజ తీసుకుపోయి భూమి లోపల వేస్తే అది పెరిగి పెద్దదై ఎన్ని ఫలాలు ఇస్తుంది కదా. అలాగనే మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడని రాయబడింది. శరీరేచ్ఛలను బట్టి నువ్వు విత్తితివా, శరీరేచ్ఛలను పంట కోస్తావు. ఆత్మ సంబంధంగా విత్తావా, ఆత్మ సంబంధమైన పంటను నీవు కోస్తావు. అందుకనే ప్రియులారా, మన జీవితాల్లో ఉపచారం అనేది చాలా ప్రాముఖ్యం. ఉపచారం చేసినప్పుడు దేవుడు మర్చిపోడు, ఆయన అన్యాయస్తుడు కాదని చెబుతూ మరొక మాట చెప్పాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-18 వచనాల్లో పౌలు భక్తుడు ఈ విధమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏంటి అదంటే, ప్రభువు
ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరం చూపును గాక అన్నాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు కోరుతున్నాడు, ఒనేసిపోరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, తన ఇంటి వారందరికీ దేవుడు కనికరం చూపును గాక అన్నాడు. ఆమేన్. ఎందుకోసమయ్యా వారికి కనికరం చూపించాలి? ఒనేసిపోరుకి తన ఇంటి వారందరికీ ఎందుకు దేవుడు కనికరం చూపించాలి అని అంటే 17వ వచనం అన్నాడు, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించాడు, నా అవసరత తీర్చాడు, నన్ను ఆదరించాడు, నన్ను ధైర్యపరిచాడు, నన్ను నిజంగా బలపరిచాడు అని మాట చెప్తూ మరొక మాట అన్నాడు. 18వ వచనం, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నువ్వు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక అన్నాడు. హల్లెలూయా. అంటే మనం చేసే ఉపచారాన్ని బట్టి దేవుడు మర్చిపోడు. మనం చేసే ఉపచారాన్ని బట్టి దేవుడు మనకు కనికరాన్ని చూపిస్తాడు. అది పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. నన్ను అనేక మార్లు నేను సంఖ్యలతో ఉన్నప్పుడు, రోమాలో నన్ను బందీగా ఉంచినప్పుడు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఒనేసిపోరే. ఈ ఒనేసిపోర్ అనే వ్యక్తి కుటుంబానికి దేవుడు కనికరం చూపించాలని, వారి పట్ల దేవుని యొక్క దీవెన రావాలని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దైవజనునికి ఏది చేసినా సరే దానికి తగిన రెట్టింపు దీవెన దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయితే నీ సామర్థ్యం కొలది ఇవ్వాలి. నీకు సామర్థ్యం ఇంత ఉన్నా సరే ఇంతే ఇచ్చావనుకోండి, దానివల్ల ప్రయోజనం దేవునికి లేనే లేదు. ఎంత దీవించినా సరేగాక అంతే ఉంటారు చాలామంది. ఎంతనా దీవించని అదే ఆశీర్వాదం ఉన్నట్టుగా వాళ్ళు ఇచ్చేది అంతే అన్నట్టుగా చేస్తూ ఉంటారు. బైబిల్లో మనం గమనిస్తే పెద్ద పెద్దలందరూ తీసుకొచ్చి కానుకలు అర్పించారు. కానీ యేసు ప్రభు వారు గమనిస్తున్నప్పుడు ఒక్క బీద విధవరాలి కానుక అది కూడా చూశాడు. అది చూసి ఒక మాట అన్నాడు అక్కడ, ఈమె అందరికంటే ఎక్కువ వేసిందనేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. అందరికంటే ఎక్కువ ఎలా వేసిందంటే తన జీవనమంతా కూడా ఆమె ఇచ్చేసిందంట. హల్లెలూయా. ఆస్తి మొత్తం ఇచ్చేసినట్టే లెక్క. ఒక మాట చెప్పం, తన జీవనమంతా ఆ 2 కాసుల ద్వారా తన జీవనం కొనసాగించాలి. అలాంటిది జీవనమంతా కూడా తీసుకొచ్చేసింది. కానీ మిగతా వారు వాళ్ళకి ఎంతో కలిగి ఉన్నారు, వాళ్ళు ఉన్న దాంట్లో తీసుకొచ్చారు, లేని దాంట్లో ఈమె ఇచ్చింది. అందుకని ఉన్న దాంట్లో ఇచ్చేదానికంటే లేని దాంట్లో ఇవ్వడమే చాలా శ్రేష్టమైంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకునికే కాదు, ఎదుటి వారికి కానీ, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, ఎవరికైనా సరే గాక ఒక వ్యక్తికి మనం ఉపచారం చేస్తున్నామంటే దేవుని పక్షాన మనం ఉపచారము చేయాలి. చేసిన దానికి రెట్టింపు దీవెన తప్పకుండా దేవుడు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. యేసు ప్రభు వారు తన మాటల్లో మరొక మాట చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను. చూడండి, యేసు ప్రభు వారు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అంటే ఆయన ఉపచారం చేస్తున్నాడు. మనకు తన రక్తమంతా దారపోసాడు. సహజంగా మనుషులకు మనం పని చేయాలంటే మన చెమట దారపోయాలి కదా. కానీ మనల్ని రక్షించటానికి యేసు ప్రభు వారు తన రక్తమును మన కొరకై ధారపోసాడు. అంత గొప్ప ఉపచారం చేశాడు. అంత గొప్ప ఉపచారం చేసినటువంటి ఆయన జీవితంలో కోరుకునేది ఒకటే, ఏంటంటే నా ఉపచారాన్ని మీరు పొందుకున్నారు కాబట్టి మీరు కూడా ఉపచారం చేసేవారిగా ఉండండి. నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను గనుక నా రక్తంలో కడగబడిన పరిశుద్ధ సంఘముగా మీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఉపచారం చేసేవారిగా ఉండండి. అది నేను మర్చిపోను. తప్పకుండా మీరు చేసిన ఉపచారం తగినటువంటి దీవెన నేను మరలా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులను మనం గమనించాలి. అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా తమకు కలిగిన ఆస్తితో వాళ్ళు ఉపచారము చేశారు. మనం చేస్తున్నామా? మన కుటుంబానికి, మన పిల్లలకి కావాలంటే అప్పులు చేసైనా సరే మన అవసరత తీర్చుకుంటున్నాం. దైవజనుని అవసరత తీర్చగలుగుతున్నామా? దైవజనులకు ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నామా? ఎందుకంటే పరిశుద్ధులకు మీరు చేసే ఉపచారము దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కానే కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో తమ ఆస్తితో పాటు వారు యేసుప్రభు వారితో పాటు వెళుతూ తన శిష్యులకును యేసుప్రభు వారికి వాళ్ళ ఆస్తితో ఏం చేశారు? వాళ్ళు ఉపచారము చేశారు. కాబట్టి మనకు కలిగిన వాటితో సామర్థ్యం కొలది, మనకు దేవుడు ఎంత ఇచ్చాడో ఆ సామర్థ్యం కొలది ఇచ్చేది మనం నేర్చుకోవాలి.
ఆ ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు మర్చిపోక తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కనికరం ఎప్పుడట? ప్రభు దినమున ఆయన కనికరం ఒనేసిపోరు ఇంట్లో ఉండాలని కోరుకున్నాడు. ప్రభు దినం అంటే ఆయన రెండవ రాకడలో. ఈరోజు మనం చేసే ప్రతి మేలు వెంటనే ప్రతిఫలం కనబడకపోవచ్చు, కానీ ఒకరోజు ఆయన లెక్క చూస్తే, ఇదిగో దైవజనునికి ఎంత ఇచ్చావు, ఇదిగో పేదలకు ఎంత ఇచ్చావు, ఇదిగో సంఘానికి ఎంత ఇచ్చావు, ఇదిగో పేదరికం ఉన్న వారికి ఇంత సహాయం చేసావని దేవుడు అక్కడ లిస్ట్ అవుట్ చూపిస్తాడు. మనుషులు చూడాలని ఎప్పుడు ఇవ్వకండి, మనుషులు చూడాలని ఎప్పుడు ఉపచారం చేయకండి, దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగిన వాటితో ఏం చేయాలా? ఉపచారము చేస్తూ దేవుని మందిరానికి, దేవుని సేవకునికి ఇలా చేస్తూ ముందు కొనసాగాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు అలాంటి కృప, అలాంటి ఉపచారం చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.